నమస్తే అండి. నేను మీ డాక్టర్ కె సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరో గైనకాలజిస్ట్, శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో మూత్ర సంచి లేదా బ్లాడర్, యూరినరీ బ్లాడర్కి సంబంధించిన సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుకుంటాం. సో మూత్ర సంచికి సంబంధించి 4 కామన్ సమస్యలు ఉంటాయండి. ఒకటి మూత్ర సంచిలో ఇన్ఫెక్షన్, దాన్ని సిస్టైటిస్ ఆర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనొచ్చు. ఇంకోటి మూత్ర సంచిలో రాళ్ళు, బ్లాడర్ ఆర్ వెసైకల్ క్యాలిక్యులస్ అని అంటారు. ఇంకోటి మూత్ర సంచిలో గడ్డలాగా రావడం, దాన్ని బ్లాడర్ మాస్ అని అంటాము. 4వది మూత్ర సంచి జారిపోవడం, సిస్టోసీల్ అని అంటామన్నమాట. సో మనం ఆల్రెడీ మూత్ర సంచిలో ఇన్ఫెక్షన్ అంటే సిస్టైటిస్ గురించి, రాళ్ల గురించి ఫామ్ మూత్ర సంచిలో రాళ్ళు అన్నవి మన దగ్గర కొంచెం రేర్ అండి. దానికి అదే ఫామ్ అవ్వడం, జనరలీ కిడ్నీ నుంచో మూత్ర సంచి నుంచో రాయి అక్కడ వచ్చి జమ అవడం, లేకపోతే చాలా వరకు ఇది ఎటువంటి వాళ్ళలో ఫామ్ అవుతుందంటే మూత్రం అడ్డుకుపోయి ఎక్కువ మూత్రం మిగిలిపోతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళలో మూత్ర సంచిలో రాళ్ళు ఫామ్ అవుతాయి. సో మూత్ర సంచిలో రాళ్ళు ఫామ్ అయినప్పుడు ఎటువంటి లక్షణాలు అంటే మూత్రం ఊరికే రావడం, మంటగా రావడం, నొప్పిగా రావడం, వాళ్ళకి ఊరికేనే జ్వరం రావడం లాంటివి తెలుస్తాయి అన్నమాట. సో అల్ట్రాసౌండ్ చేస్తాము. అల్ట్రాసౌండ్లో కానీ సిటీ స్కాన్ చేసి మూత్ర సంచిలో రాయి పెద్దది ఉంటే దాన్ని బట్టి ఎటువంటి సర్జరీ చేయాలి అన్నది డిసైడ్ చేస్తాం అన్నమాట. సో అది రాళ్ళు. నెక్స్ట్ ఉన్నది మూత్ర సంచిలో గడ్డ, ఆర్ దీని ఇంగ్లీష్లో బ్లాడర్ మాస్ అంటారు. సో ఎప్పుడైనా ఈ బ్లాడర్ మాస్ అనేది ఉంటే జనరలీ ఇది ఆడవాళ్ళు, ఎస్పెషలీ 60 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తాము. ఇది ప్లస్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువగా చూస్తాం అన్నమాట, మగవాళ్ళు అయినా సరే. సో దీంట్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే, ఈ బ్లాడర్ మాస్ ఉంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నొప్పి లేకుండా యూరిన్లో రక్తం పోతూ ఉంటుంది. మోస్ట్ కామన్లీ దీన్ని పెయిన్లెస్ హెమచూరియా అంటారు. అంటే వాళ్ళకి నొప్పి లాంటిది ఏముండదు, కానీ యూరిన్ పాస్ చేసినప్పుడు యూరిన్ ఎర్రగా బాగా పోతూ ఉంటుందన్నమాట. కొంతమందికి యూరిన్లో మంట, నొప్పి, పొత్తి కడుపులో బాగా నొప్పి, అలాంటి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇలాంటి సిమ్టమ్స్తో కూడా రావచ్చు అన్నమాట. సో ఈ మూత్ర సంచిలో ఎప్పుడైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా మీ యూరాలజిస్ట్ని కలవండి. వాళ్ళు కలిసినప్పుడు సిఈసిటీ అంటే సిటీ స్కాన్ టెస్ట్ చేసి ఈ మూత్ర సంచిలో ఉన్న గడ్డ ఎటువంటిది, అక్కడే ఉందా లేకపోతే లోపల దాకా చొచ్చుకుపోయిందా, దీనివల్ల ఇతర అవయవాలకు ఏమైనా అపాయం ఉందా, అవన్నీ చూస్తారు అన్నమాట. చూసి దాన్ని బట్టి దాని ముక్క పరీక్ష పంపించి దాని తర్వాత ఫర్దర్ దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారు. ఇది మూత్ర సంచిలో ఉన్న గడ్డ గురించి. ఇంకోటి మూత్ర సంచి జారిపోవడం, సిస్టోసీల్. చాలా కామన్గా ఇది ఆడవాళ్ళలో చాలా కామన్గా వింటామండి, ఎస్పెషలీ 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో. ఎందుకు అంటే ఎక్కువ నార్మల్ డెలివరీస్ అవ్వడం వల్ల, లేకపోతే తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, వయసు పైబడ్డం వల్ల, లేకపోతే ఎక్కువ బరువు ఉండడం వల్ల, షుగర్ కంట్రోల్లో ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే కింద మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీక్ అయిపోవడం వల్ల, దానివల్ల ఈ మూత్ర సంచి అనేది కిందకి జారడం ఉంటుంది అన్నమాట. దీంట్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2కి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి జస్ట్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ చేస్తే ఆ ఎక్సర్సైజ్తో ఆ మజిల్ స్ట్రెంగ్త్ అయితే మళ్ళీ కింద జారిన మూత్ర సంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో కొంచెం ఎక్కువ మూత్ర సంచి మన గర్భసంచి వెజైనా ద్వారం నుంచి బయటకి జారుతుంది అన్నమాట. అలా జారినప్పుడు దానికి రిపేర్ చేయాల్సి వస్తుంది అన్నమాట, సిస్టోసీల్ రిపేర్ అన్నది. ఐదర్ మెష్ పెట్టైనా లేకపోతే ఉట్టి మనము వీక్ అయిపోయిన మజిల్స్ని కుట్టి కూడా సర్జరీ చేయొచ్చు. సో సిస్టోసీల్ ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా కింద మన మన వెజైనా దగ్గర ఏదైనా గడ్డలాగా తెలుస్తున్నా, మూత్రం ఫ్రీగా రాకపోయినా, మూత్రం ఆగాగి వస్తున్నా, మూత్రం మిగిలిపోయిన ఫీలింగ్ వస్తే తప్పకుండా వచ్చి మీ యూరాలజిస్ట్ని కలవండి. డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.